హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 122 ఎపిసోడ్. టవల్తో మొహం తుడుచుకుంటూనే వచ్చి, ఇప్పుడైనా చెప్తారా లేక ఇలాగే సస్పెన్స్ మెయింటైన్ చేస్తారా అంది. ఫోన్ చేస్తూనే మిథునని దగ్గరికి లాక్కుని కూర్చోబెట్టాడు జై. లిఫ్ట్ చేసి ఆత్రంగా చూస్తున్నారు శేఖర్ ఫ్యామిలీ అంతా. మిథున బుధం చుట్టూ చేతిని వేసి, హాయ్ నీలా, హాయ్ తరుణ్, ఎలా ఉన్నారు మావయ్య? చూసారా మీ అమ్మాయి నా పక్కనే ఉంది అని నవ్వాడు జై. హాయ్ బావగారు, ఎలా ఉన్నారు అని చేతులు ఊపారిద్దరు. ఇద్దరిని కన్నుల నిండుగా చూసుకుంటూ, చాలా టెన్షన్ పడ్డాను జయబాబు అన్నారు శేఖర్. అయోమయంగా చూస్తూ, దేనికి కంగారు పడ్డారు నాన్న? నిన్న మార్నింగ్ అమ్మతో మాట్లాడాను కదా అని అంది మిథున. అక్క, మీ ఇద్దరి గురించి మీడియాలో వస్తుంది, వాళ్ళు చెప్పే రూమర్స్ విని అమ్మ ఒక్కటే ఏడుపు అన్నాడు తరుణ్. మా గురించి మీడియాలో వస్తోందా అని జయవైపు చూసింది. అవునుమా, ఎవరో గాసిప్స్ని స్ప్రెడ్ చేశారు, అందుకే మావయ్య వాళ్ళందరూ టెన్షన్ పడ్డారు. దానికి తోడు మన ఫోన్స్ స్విచ్ ఆఫ్ అవటంతో మరింత భయపడిపోయారు. తల పట్టుకొని, ఓ గాడ్, సారీ మా, ఫోన్ ఛార్జింగ్ పెట్టలేదు నైట్, అందుకే స్విచ్ ఆఫ్ అయింది. మేము ప్రెజెంట్ బెంగళూరులో ఉన్నాము, ఇక్కడ న్యూ కంపెనీ స్టార్ట్ చేశాము అని మీకు చాలా చెప్పాలి మావయ్య. తన తల్లి డెత్ విషయం కూడా చెప్పాడు జై. అయ్యో, అలా జరిగితే మాతో ఒక్క మాటేం చెప్పలేదు జయబాబు. మీ నాన్నమ్మగారు ఏమనుకుంటారు అని బాధపడింది మీనాక్షి. ఎవ్వరూ ఏమీ అనుకోరు అత్తయ్య, ఫీల్ అవ్వకండి. ఇక మిగతావన్నీ అక్కడికి వచ్చాక మాట్లాడతాను. ఉంటాం, కాల్స్ వస్తున్నాయి అన్నాడు జై. మీరు సంతోషంగా ఉన్నారు, మాకది చాలు, సరే బాబు అని అంటుండగానే, వెయిట్ విన్నీ, ఇల్లేంటి వేరేలా ఉంది, ఒకసారి చూపించు. అది మనిల్లు కాదు, ఎక్కడ ఉన్నారు మీరంతా అని అనుమానంగా చూసింది మిథున. అక్క, ఇది మన న్యూ హౌస్, మేము ఎప్పుడో ఇక్కడికి వచ్చేసాము, బావగారే ఈ హౌస్ తీసుకున్నారు అని ఉత్సాహంగా చెప్పింది విన్ని. మరి ఇన్నాళ్ల నుండి నాతో ఒక్కసారి కూడా అనలేదు అని సీరియస్ అయింది. బాబు చెప్పొద్దన్నారమ్మా, అందుకే చెప్పలేదు. సరే, మళ్ళీ మాట్లాడుకుందాం, మీరు చూసుకోండి అని కట్ చేశారు. కోపంగా చూస్తుంటే, మన గొడవ తర్వాత చూసుకుందాం, ముందు ఇటు స్మైలింగ్ ఫేస్తో చూడు అని సెల్ఫీ మోడ్ ఆన్ చేశాడు జై. లైట్ స్మైల్ ఇచ్చింది మిథున. ఇద్దరు పిక్స్ తీసి తన ఎక్స్ ప్రొఫైల్లో పిక్ సెండ్ చేసి, మా మీద వచ్చిన రూమర్స్ అన్నీ ఫేక్, ఎవరూ నమ్మకండి, మేము హనీమూన్ ట్రిప్లో సంతోషంగా ఉన్నాం, మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు, ఇక ఉండవు కూడా అని సింపుల్గా మ్యాటర్ టైప్ చేసి పోస్ట్ చేసేశాడు జై. బంగారం, భోంచెద్దురుగాని రండి అంటూ వచ్చింది సుజి. పద, ఆకలి వేస్తోంది అని బెడ్ దిగాడు. టాపిక్ డైవర్ట్ చేయకు జై అని కోపంగా అంది మిథు. తిన్నాక తాపీగా కొట్టుకుందామే, అప్పుడు బలం వస్తుంది, నీ పెతాపమో నా పెతాపమో తేలిపోతుంది, పదవే డెవిల్ పిల్ల అని ముద్దు పెట్టాడు. నువ్వు పెద్ద డ్రామా బేజ్ అని రెండు పీకింది. లకలక అంటూ బయటకు లాక్కెళ్ళాడు జై. చైర్లో కూర్చుంటూ, ఏం జరిగింది ఇప్పటికైనా చెప్తావా లేదా అంటూ కసురుకుంది. ఎందుకంత చించుకుంటావు, చూడు అని ఫోన్ ఆన్ చేసి చూపించాడు. సుజీ వడ్డిస్తూనే, అవేమీ పట్టించుకోకు, అంతా ఫేక్ న్యూస్ బంగారం, ముందు తిను అంది. ఏంటిదంతా, ముందు మావయ్య గారితో చెప్పు అని కంగారు పడింది మిథున. కూల్ మా, శారద గారు కాసేపట్లో రియాక్ట్ అవుతారు, వాళ్ళు చూసుకుంటారు, నువ్వు టెన్షన్ పడకుండా తిను అన్నాడు శ్రీధర్. ఏదో ఒక హెడేక్ ఏంటి డాడీ మనకి, ఇప్పుడు ఇంత దురద వచ్చిన ఎదవెవడు అని విసుక్కుంది. సేమ్ టైం జై పిక్ తీసిన పర్సన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ పిక్ ని పోస్ట్ చేసి, బెంగళూరులో ఉన్నది తను హాఫ్ అన్ అవర్ క్రితం చూసింది చక్కగా వివరించాడు. అది చూసిన పిఏ ఎగురుకుంటూ వచ్చి, బాస్ కనిపెట్టేశా, జయదేవ్ బెంగళూరులో ఉన్నాడంట చూడండి అని మొహం చాటంత చేసి చూపించాడు. పిఏ చేతులు పట్టుకుని ఊపేస్తూ, వెల్డన్ మిస్టర్, నువ్వు సాధించావు అని సంతోషంతో కేరింతలు కొట్టాడు రాబర్ట్. డియర్, నిజంగానే జై బెంగళూరులో ఉన్నాడా? అక్కడ తనకేం పని? నో, ఇదంతా ఫేక్ న్యూస్లా ఉంది. డెఫినెట్గా జై వేరే కంట్రీలో ఉన్నాడని నాకు అనిపిస్తోంది అని డౌట్ రైట్ చేసింది మోనా. హలో మిస్, ఇదేమీ ఫేక్ న్యూస్ కాదు, ఇట్స్ ట్రూ అని యమా సీరియస్గా చెప్పి, బాస్ ఈమె మాటలు ట్రస్ట్ చేయకండి అని మోనా వైపు కోపంగా చూశాడు పిఏ. నిన్ను ట్రస్ట్ చేస్తున్నాను మిస్టర్ ఎక్స్, మనం వెంటనే బెంగళూరు స్టార్ట్ అవుదాం, అరేంజ్మెంట్స్ చూడు అని రూముకు వెళ్ళాడు రాబర్ట్. మోనా వైపు నిర్లక్ష్యంగా చూస్తూనే ఫోన్ చేస్తూ వెళ్ళాడు పిఏ. నిజంగానే జై బెంగళూరులో ఉన్నాడా? వాడికి అక్కడేం పని? ఏమోలే, ఇది నా మంచికే, వాడు పోతే నాకు ఈ అజ్ఞాతవాసం తప్పుతుంది. ఈ రాబర్ట్ గాడు పోతే ఏంటి, మరో బొంగులో భాస్కర్ గాడు ఎవడో ఒకడు దొరుకుతాడు, నా అందానికి ఎవడైనా ఈజీగా పడిపోతాడు అని రెక్లెస్గా అనుకొని రాబర్ట్ రూమ్కి వెళ్ళింది మోనా. చావు తెలివి చాలానే ఉంది ఈ పాపకి.
ఇంపార్టెంట్ థింగ్స్ ప్యాక్ చేసుకుంటున్నాడు రాబర్ట్. నేను హెల్ప్ చేయనా డియర్ అంటూ వగలిపోయింది. నీ ప్యాకింగ్ అప్పుడే అయిపోయిందా అని ల్యాపీని బ్యాగ్లో పెడుతూ అడిగాడు. నొసలు దగ్గరకు చేసి నాకెందుకు ప్యాకింగ్ అని అడిగింది మోనా. నువ్వు కూడా మాతో వస్తున్నావు మోనా, వెళ్ళి లగేజ్ ప్యాక్ చేయి అన్నాడు రాబర్ట్. ఆర్ యూ క్రేజీ డియర్, నేనెందుకు, నువ్వే జైని ఫినిష్ చేసిరా, అప్పుడిద్దరం మీ కంట్రీకి చెక్కేద్దాం అని కన్నుగీటింది. నో మోర్ ఆర్గ్యుమెంట్స్ మిస్, వాడు ఫినిష్ అయ్యేంత వరకు నువ్వు మాతోనే ఉండాలి, నేను ఛాన్స్ తీసుకోను అని యమ సీరియస్గా చెప్పాడు. నా మీద నీకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయా డియర్, ప్రాణం పోయినా నీ గురించి ఎవ్వరికీ చెప్పను అని ఎదవ సెంటీ డ్రామా వేసింది. డెడ్ అయ్యాక చెప్పేదేంటి, ఏముంటుంది బూడిద, ప్రాణాల మీదకి వస్తేనే నోరు విప్పుతారు. సో గో ఫాస్ట్ అని బేస్ వాయిస్తో గద్దించాడు. రాబర్ట్ కోపాన్ని చూడగానే గుండెలు గుబగుబలాడగా నకరాలు పోకుండా మూసుకుని వెళ్ళింది. బేబీ, నువ్వు వెళ్తే డేంజర్లో పడతావు అంటూ సణుగుతూనే ఉన్నాడు ప్రభాకర్. బ్యాగ్లో థింగ్స్ కూరుకుంటూ వెళ్ళకపోయినా డేంజరే డాడీ అని ఏడుపు మొహంతో చెప్పింది మోన. జైని చంపేయగానే కాల్ చేసి చెప్పు, మేము పోలీసులకు ఈ మాఫియా ఎదవ కోసం ఊదేస్తాం అని గుసగుసలాడాడు. అంతలో డోర్ తట్టిన సౌండ్ రావడంతో సైలెంట్ అయిపోయారు. కళావతి వెళ్ళి డోర్ తీసింది. మా సార్ మిమ్మల్ని కూడా బయలుదేరమన్నాడు అని రాబర్ట్ మనిషి చెప్పాడు. మేమెందుకు అని మొహం మండించిందామె. మా సార్ ఆర్డర్ అని పొగరగా చెప్పి వెళ్ళాడు వాడు. ఏమండి అంటూ రాగాలు తీసింది కళావతి. వెళ్ళకపోతే ప్రాణాలే పోతాయి, ఇక లేటెందుకు సర్దు అని ఏడవలేక చెప్పాడు ప్రభాకర్. భోజనం చేసేటప్పుడే సంపత్ నుండి కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసి హలో సంపత్, న్యూస్ చూసావా అని అడిగాడు జై. ఏంటి రూమర్స్ అని వాపోయాడు సంపత్ కూడా. నువ్వే అన్నావుగా రూమర్స్ అని నవ్వి. టెన్షన్ ఏమీ లేదు, అంతా సార్ట్అవుట్ చేస్తాం, నేను మళ్ళీ కాల్ చేస్తాను అన్నాడు జై. పోనీ నేను రానా అక్కడికి అని అడిగాడు సంపత్. మేమే వచ్చేయొచ్చేమో, డాడ్ డెసిషన్ చూశాక చెప్తా, ఓకే బాయ్ అని కట్ చేశాడు జై. అమ్మమ్మకు తెలిస్తే టెన్షన్ అవుతుందేమో జై అంది మిథున. ఈ న్యూస్ అంతవరకు వెళ్ళదులేవే, వెళితే అప్పుడు చూసుకోవచ్చు అని చెప్పాడు జై కూడా. లంచ్ అయ్యాక హాల్లోనే కూర్చున్నారు అందరూ. బ్రో అంటూ కంగారుగా వచ్చింది జెన్నీ. రాజన్ని ఇదేనా రావటం అని అడిగింది సుజి. హాఫ్ అన్ అవర్ అయిందాంటీ, సంజు దగ్గర ఉన్నాను, తానే చెప్పాడు ఈ ఇష్యూ గురించి అంది జెన్నీ. లంచ్ చేద్దుగాని రాజు అంది సుజి. నేను చేశాను అని మిథున పక్కన వచ్చి కూర్చుంది జెన్నీ. తన చేతిని పట్టుకొని 2 days అని ఇన్ని రోజులు ఉన్నావా అని అలకగా అంది మిథున. తప్పలేదు మా అని. బ్రో నువ్వు కలిసిపోయారంట కదా అని చెవిలో గుసగుసలాడింది. మొహంలో సింధూర పూల తోట విరిచి సిగ్గుపడుతూ అని మాత్రం అంది మిథున. చిన్నగా నవ్వి చాలా సంతోషంగా ఉంది వదిన, నువ్వు బ్రోని యాక్సెప్ట్ చేయటం గుడ్ డెసిషన్ అని ఎదురుగా ఉన్న అను ఫోటో వైపు చూసి నువ్వు హ్యాపీ కదా అని మనసులోనే బాధపడింది జెన్నీ. ఇంతలోనే జై ఫోన్ రింగ్ అయింది. డాడ్ అని లిఫ్ట్ చేసి చెప్పండి అన్నాడు జై. వీడియో సుబ్రహ్మణ్యం గారికి పంపించాను జై. వీడియోలో మన ఆఫీస్ ముందే పడిగాపులు కాస్తోందంట. మీకు వీలైతే వెళ్ళిపోండి, మేము డైరెక్ట్గా అక్కడికే వస్తాం. ఇక్కడ ఆఫీస్ని సంజయ్ని చూడమను, జెన్నీ ఉంటుంది కదా, ఇద్దరు మేనేజ్ చేస్తారు అన్నారు శారద గారు. ఓకే డాడ్, నైట్ ఫ్లైట్కి బయలుదేరతాము అని ఆ వీడియో నాకు పంపించండి అన్నాడు జై. శ్రీధర్ గారిని మిథుని టెన్షన్ పడొద్దని చెప్పు, రేపు వచ్చాక మాట్లాడతాను అంటూ కట్ చేశారు శారద గారు. హెడ్ ఆఫీస్ దగ్గర కూడా మీడియా ఉందంట, సుబ్రహ్మణ్యం అంకుల్ మేనేజ్ చేస్తారంట్లే అని చెప్పి నైట్కి మనం వెళ్ళిపోతున్నాం, లగేజ్ ప్యాక్ చేసేయండి అత్తయ్య అని లేచాడు జై. మీరు ముందు వెళ్ళండి జై, మేము వీలు చూసుకుని వస్తాం కదా అన్నారు శ్రీధర్. ఆయన చేతిని పట్టుకొని ఇక లైఫ్ అంతా మీరు మాతోనే ఉంటున్నారు డాడీ, వేరే ఉండే ఆలోచన అస్సలు రానివ్వద్దు అంది మిథున. లేదు మా, మేము చేసుకోగలిగినంత వరకు ఉంటాము, తర్వాత మీరు తప్ప మాకెవరున్నారు చెప్పు. పండగ వస్తే మీరిద్దరూ మాతో పాటు మా మనవలు వచ్చి ఇంట్లో అల్లరి చేస్తూ రచ్చ చేసే ఆనందాలన్నీ అనుభవించాక అప్పుడు మీతో ఉండడానికి వచ్చేస్తాం, అంతవరకు అడుగు దూరంలోనే ఉంటాంరా అంటూ తల నిమిరారు శ్రీధర్. అమ్మా నీ మాట కూడా ఇదేనా అని అడిగింది మిథున. మీ డాడీ ఆశపడిందే నేను ఆశపడ్డాను బంగారం, వీక్లీలో 2 రోజులు మావి, మిగతావన్నీ మీవి, సరేనా అంటూ నవ్వింది సుజి. జై నువ్వేం మాట్లాడవే, అలా మోగముద్దులా చూస్తూ ఉంటావా అని కసిరింది. మామ వాళ్ళు ఈ డెసిషన్ ఇప్పుడు తీసుకుంది కాదే అని వాల్కి ఉన్న అను ఫోటో వైపు చూసి ఇంకేం అనకుండా రూమ్లోకి వెళ్ళిపోయాడు జై. ఎవ్వరెక్కడ ఉన్నా మనసులో కొండంత ప్రేమ ఉంది, అది చాలదా వదినా, మన వాళ్ళని ఎప్పుడు చూస్తాం అనే ఆత్రంలోనే ఎక్కువ థ్రిల్లింగ్ ఉంటుంది అని మీకు తెలుసు కదా, సో మీరు వెళ్ళండి, అంకుల్ వాళ్ళు వస్తారు అంది జెన్నీ. ఇంకా వాదించలేక మౌనంగా వెళ్ళి రెస్ట్ తీసుకోండి డాడీ. జెన్నీ నువ్వు అన్నయ్య దగ్గరికి వెళతావా అంది మిథున.
వర్కు సబ్మిట్ చేయాలి వదినా, అది పూర్తి చేసుకొని వస్తాను అంటూ వెళ్ళిపోయింది జెన్నీ కూడా. నేను లగేజ్ ప్యాక్ చేస్తానమ్మా అంటూ రూముకు వెళ్ళింది మిథున. బెడ్ ఎడ్జికి ఆనుకొని కూర్చున్నాడు జై. వార్డ్రోబ్ ఓపెన్ చేసి లగేజ్ ట్రాలీ తీసి బెడ్ మీద పెట్టి, డాడీ వాళ్ళు అలా విడిగా ఉంటాను అంటుంటే నాకేం నచ్చలేదు జై అంది. అన్నీ మనకు నచ్చినవే జరగవే, లీవ్ ఇట్, వాళ్ళ ఆలోచనల్ని మనం కూడా గౌరవించాలి కదా అన్నాడు జై. అంతే అంటావా అని బ్యాగ్ కింద పెట్టి జై పక్కన చేరింది. తన మీదకి లాక్కొని ముద్దులు పెడుతూనే, ఏంటో నా దేవేరి కనికరించి ప్రేమ కురిపిస్తే పీస్ఫుల్గా ఎంజాయ్ చేయడానికి లేకుండా చేసిన నా కొడుకు ఎవడో గాని పీస్ పీస్ కింద నరకాలి అని విసుక్కుంటూనే చేతులతో నిమురుతూ మిదు అంటూ ఇంటెన్స్డ్ వాయిస్తో పిలిచాడు. ఇన్ని హెడేకుల మధ్య నీకు రొమాన్స్ మూడ్ ఎలా వస్తుంది సామి అని పెదవి విరిచింది. ఇలాంటి చికాకులో ఉన్నప్పుడేనే బాడీతో పాటు బ్రెయిన్ రిలాక్సేషన్ కోరుతుందే, దానికి చక్కటి పరిష్కారం రొమాన్స్ అంటూ నాలుగు కొనతో చెక్కిళ్ళ మీద రాశాడు. ఇందులో తల పండిపోయి ఉన్నావు కదా, నీకు బాగానే తెలుస్తాయిలే అంటూ నిష్ఠూరంగా అంది మిథున. సత్యభామల అలగకే పాప, కొంచెం సైన్స్ సబ్జెక్ట్ కూడా నేర్చుకో. ఎప్పుడూ అప్పలమ్మలా ఉండక సోషల్ సైట్స్ని ఓపెన్ చేస్తే బోలెడు సజెషన్స్ వస్తున్నాయి. వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి ఏంటి అనేవి అంటూ నవ్వాడు. ఇక్కడ పండితపుత్ర పరమానందయ్య గారి శిష్యుడున్నాడు, ఆయనే అన్ని నేర్పేస్తాడు, ఇక ఎక్కడో చూసే పని నాకేంటి అని కినుకగా అంటూ మూతి అష్టవంకర్లు తిప్పింది. నడుం మడతలు సవరిస్తూనే, ఏంటే వెక్కిరిస్తున్నావా అని గట్టిగా ప్రెస్ చేశాడు. ఏయ్ మోటు సరసం అని భుజం మీద పన్ను దింపేసింది. ఏం నేర్పానే నేను, నీ దగ్గర పసివాడినే, నువ్వే అన్నీ నేర్పాలి అని హస్కీ వాయిస్తో అన్నాడు. మావయ్య గారు ఏం చెప్తారో విన్నావా అనగానే గుర్రుగా చూస్తూ, ఇది మన పర్సనల్ స్పేస్, ఇక్కడ అవసరం లేని విషయాలు ఎత్తకమ్మా, అవన్నీ చూసుకోవడానికి మేమున్నాం కదా, నువ్వు నన్ను చూసుకో చాలు, నా మైండ్ రిలాక్స్ అయితే చాలు, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరిచేయగల సత్తా ఉందే నీ మొగుడికి, ఓకే అని పెదవుల మీద పెదవులతో రాశాడు. తన నాన్నగారు వాళ్లకు అంత కాస్ట్లీ ఇల్లు ఎందుకు కొన్నాడో అడగాలని ఉన్నా నోరు తెరిస్తే చంపేస్తాడని గమ్మున ఊరుకుంది. ఒక పక్క సంతోషంగా కూడా ఉంది, తన వాళ్ళని ఓన్ చేసుకుని చూసుకుంటున్నందుకు. చిరుముద్దులు అద్దుతూనే థ్యాంక్స్ అని నవ్వింది. చెక్కిళ్ళ మీద పెదవులతో రాస్తూనే, దేనికే థ్యాంక్స్ అని మత్తుగా అడిగాడు. దేనికోలే అని పూర్తిగా జైలో ఒదిగిపోయింది. తనువులో తాపాన్ని రేపుతూ ముద్దులతో మురిపిస్తూనే మేనిని సన్నగా మీటుతూ ఒక్కో ఒలువ తప్పిస్తూ ముద్దులతో అర్చన చేస్తూ ఓపలేని తీపి బాధని రగిలిస్తూనే చిరుగాట్లు పెడుతూ ఎత్తుల్ని మదిస్తూ లోతుల్లో రహస్యాన్ని అన్వేషణ సాగిస్తూ నాభి చుట్టూ తడి పెదవులతో అద్ది బెల్లి మీద మీసాలతో రుద్ది చిరుముద్దులు పెట్టాడు. చెలికాడి చేష్టలకు పరవశానికిలోనే జై అంటూ రాస్పీ వాయిస్తో పిలిచింది. ఎదమీదకు చేరి వెండి కొండల మధ్య మొహంతో రాస్తూనే ముద్దులు పెడుతూ చెప్పరా అని మోకింగ్ వాయిస్తో అన్నాడు. జుట్టులోకి వేళ్లు జొచ్చి లాగుతూ తలని ఎదకేసి అదుముకుంది. నాలుకతో లిక్ చేసి పెదవులతో పదనిసలు పలికిస్తూనే మెడ వంపులో ఎంగిలి అద్దుతూనే గుటకలు పడటానికి కష్టపడుతున్న పాల మీగడలా ఉన్న కంఠం మీద మీసాలతో రుద్ది ముద్దులు పెట్టి పైకి చేరాడు. విశాలమైన వీపుని తన చేతులతో కొలుస్తోంది. బెల్లం ముక్కలా ఉన్న చుబుకాన్ని పళ్లతో పట్టుకుని పుల్లైసులా చీకాడు. తన్మయత్వంగా చారడేసి కోలకళ్లతో వాలు చూపులు విసిరింది. నుదుటిని కిస్ చేసి చూపులతో కూడా వేడెక్కించడం నీకే తెలిసే, ఫస్ట్ నుండి ఈ చూపుల గాలంలోనే చిక్కుకుపోయాను అని కలువలాంటి కళ్ళ మీద ముద్దులు పెడుతూ ఐ లవ్ యూ బంగారం అని ఆర్తిగా చెప్పాడు జై. ఆ వర్డ్ వినగానే హృదయం అంతా పూల గార్డెన్లో మారిపోయి వేల సీతాకోక చిలుకలు ఎగిరి గిలిగింతలు పెట్టినట్టు తుళ్ళింతకు లోనైపోయింది మిథున. లేడికి లేచిందే పరుగా అన్నట్లు ఇలా కామెంట్ రాగానే అలా బెంగళూరుకి పయనమయ్యారు రాబర్ట్ బ్యాచ్ అందరూ. మిగిలిన వాళ్ళంతా రాయల్గా రాజమార్గంలో వెళ్తే రాబర్ట్కి ఆ ఛాన్స్ లేదు కదా పాపం. మాఫియా కావటంతో పోలీసులు చూస్తే ప్రాబ్లం అవుతుందని ఫేస్ని మార్చుకొని సింగ్ గటప్ వేసి సాధారణ వ్యక్తిలా కార్ బుక్ చేసుకున్నాడు. ముందు సీట్లో పిఏ కూర్చున్నాడు. వెనక రాబర్ట్ మోనా తన మనుషులతో వస్తున్నారు. మోనా పేరెంట్స్ కూడా వస్తున్నారు. పాపం వీడి ఇన్ని ప్రయాసలు పడుతూ వెళ్లేసరికి జై బ్యాక్ సిటీకి వచ్చేస్తాడని ఊహించలేకపోతున్నాడు. కార్ చిన్నగా ఉండటంతో ఇరిటేట్ అవుతూ, నీకింతకంటే మంచి వెహికల్ దొరకలేదా బుక్ చేయడానికి అని పిఏ మీద గయ్యమని పడింది మోన. ముందు మిర్రర్ నుండి చురుగ్గా చూస్తూనే, బోడి మొహందానా, నీకు నేను ఆన్సర్ చేయాలా అన్నట్టు లుక్ ఇచ్చాడు పిఏ. వీడిని పదే పదే రెచ్చగొడుతోంది, దీనికి ఏదో రాసిపెట్టినట్టుంది పాపం. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.